సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈసారి 10 లక్షల నుంచి 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు. చైన్ స్నాచర్లు, జేబు దొంగలను గుర్తించేందుకు ఏఐ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణకు 15 సిసిఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక చెప్తున్న డీసీపీ రక్షితమూర్తితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జరుగుతున్న అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క బోనాలకు చాలా ప్రత్యేకత ఉంది. అందులో సికింద్రాబాద్ మహంకాళి బోనాలంటే మరింత ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సో ఇటువంటి లక్షల మంది వచ్చే ఈ యొక్క బోనాలకు పోలీస్ వారు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి బందోబస్తు చేస్తున్నారు, ఎంతమంది పోలీసులతో ఎక్కడెక్కడ రూట్ డైవర్షన్స్ ఉన్నాయి, సో ఇటువంటి విషయాలన్నిటి కూడా మాట్లాడడానికి మనతో పాటు డీసీపీ మేడం గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, బోనాల సమయం కదా, లక్షల మంది ప్రజలు వస్తుంటారు. సో ఎంతమంది పోలీస్ వారి బందోబస్తుతో ప్లాన్ చేస్తున్నారు మేడం? సరే, మీకు తెలుసు ఇది ఉజ్జయిని మహంకాళి బోనాలు August 2 అంటే వచ్చే సండే నాడు ఉంటుంది. సో ఈ బోనాలు సందర్భంగా ఇది చాలామంది ఇక్కడ ప్రజలు వస్తారు, పబ్లిక్ ఎస్పెషలీ ఆడవాళ్ళు బోనాలు తీసుకొని చాలామంది వస్తారు. ప్లస్ లాట్ ఆఫ్ విఐపి విజిట్స్ కూడా చాలా ఉంది. సీఎం సార్ కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తారు. సో అది కోసము మేము లాస్ట్ టైం బందోబస్తు ఎట్లాగే ప్లాన్ చేసామో సేమ్ అదే రకంగా అది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి విత్ ఆల్మోస్ట్ ఫోర్స్ ఆఫ్ 2500 ఆఫీసర్స్ తోటి ఇక్కడ బందోబస్తు ప్లాన్ చేసాము. ఈ 2500 ఆఫీసర్స్ వచ్చేసి మన సికింద్రాబాద్ జోన్ ఆఫీసర్స్, హైదరాబాద్ కమిషనరేట్ ఉండే అన్ని లా అండ్ ఆర్డర్ జోన్స్ నుంచి, ప్లస్ వేరే వింగ్స్ నుంచి, సిసిఎస్ నుంచి, విమెన్ సేఫ్టీ వింగ్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి, సిఏఆర్ ఫోర్స్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ వాళ్ళు కూడా ప్లటూన్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ అవుతున్నాయి. అండ్ బికాస్ ఆఫ్ ద సెన్సిటివిటీ అండ్ చాలా ప్రజలు ఇక్కడ వస్తారు, ల్యాక్స్ ఆఫ్ ప్రజలు ఇక్కడ వస్తారు. వీఆర్ ఆల్సో గెటింగ్ 10 TGSP ప్లటూన్స్ బెటాలియన్ నుంచి కూడా వస్తున్నాయి. ర్యాఫ్ కూడా ఇదికి వస్తారు ఈ బందోబస్తుకి. సో మేము చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ చాలా అరేంజ్మెంట్స్ కూడా ఒక లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈఓ మేము వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్, మినిస్టర్ వాళ్ళు కూడా చాలా మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ వీ హ్యావ్ ట్రై టు ఫిల్ దెమ్ అండి. మేడం, రూట్ మ్యాప్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు? ఇక్కడ రానికి చాలామంది పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళకి రూట్ మ్యాప్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు? తర్వాత పార్కింగ్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు మేడం? అంటే ఆల్రెడీ వీ హ్యావ్ 12 పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఆల్రెడీ అది పిఆర్ఓ ద్వారా వీ హ్యావ్ అనౌన్స్డ్ ఇట్ టు ఎవ్రీవన్. ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్కి కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి అది మొత్తం ఇప్పుడు ఇట్ హెస్ బిన్ సర్క్యులేటెడ్ వేర్ దే విల్ బి డైవర్జన్ పాయింట్స్. ఇప్పుడు సిన్స్ చాలామంది వస్తారు పబ్లిక్, మనకి ఆల్మోస్ట్ 6 లైన్స్ ఎంట్రీ లైన్స్ ఉన్నాయి. అది ఎక్స్క్లూజివ్గా 2 లైన్స్ ఆర్ బోనాలు లైన్స్ ఓన్లీ. అంటే చాలా మహిళలు ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ నుంచినే ఇక్కడ స్టార్ట్ అవుతారు. 1 బాటా సైడ్ నుంచి, ఇంకొకటి రోచా బజార్ సైడ్ నుంచి బోనాలు లైన్స్ ఉన్నాయి. ప్లస్ 2 జనరల్ లైన్స్, ఒకటి చిత్రదర్గా సైడ్ నుంచి, ఇంకొకటి రోచా బజార్ సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ దెన్ దెర్ ఆర్ పాస్ లైన్స్ విచ్ ఇస్ ఈఓ వాళ్ళు పాసెస్ ఇస్తారు. సో అది కూడా 2 లైన్స్ ఉంటుంది, ఒకటి చిత్రదర్గా సైడ్ నుంచి అండ్ ఇంకొకటి టొబాకో బజార్ సైడ్ నుంచి. సో అన్ని ఈ లైన్స్ కూడా ఎక్కడ కూడా వీళ్ళు కల్పరు, దే ఆల్ గో ఇండిపెండెంట్లీ. సో ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎగ్జిట్స్ కూడా అలాగే ప్లాన్ చేసాము. వీవ్ ఆల్సో ప్లాన్డ్ 50 CCTV కెమెరాస్ ఉన్నాయి. బట్ అదికిన మించి వీ హ్యావ్ పుట్ అనదర్ 37 ఎక్స్ట్రా కెమెరాస్. సో టోటలీ వీ హ్యావ్ 87 కెమెరాస్ జస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ద టెంపుల్ ఏరియా. డ్రోన్ కెమెరాస్ లాంటివి ఏమైనా అబ్జర్వేషన్లో పెట్టారా మేడం? AI కెమెరాస్ 100% డ్రోన్స్ పెడతాము. అది మన కమిషనరేట్ లెవెల్లో డ్రోన్స్ కూడా ప్లాన్ చేసాము. ప్లస్ ఈసారి కెమెరాస్కి ముఖ్యంగా ఏం చేస్తున్నాము అంటే వీ హ్యావ్ AI జనరేటెడ్ కెమెరాస్. ఈ AI జనరేటెడ్ కెమెరాస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫీడ్ ఆఫ్ ఆల్ ది పాత్ అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో, చైన్ స్నాచర్స్ లేదంటే మొబైల్ అఫెండర్స్, బికాజ్ చాలామంది ఆడవాళ్ళు వస్తారు ఆభరణాలు వేసుకొని. సో వీళ్ళందరిది డేటా ఫీడ్ చేసాం. సో ఎక్కడైనా వాళ్ళు ఈ టెంపుల్ సమక్షంలో కనపడితే లేదంటే క్యూ లైన్స్లో కనపడితే అది అలర్ట్స్ వస్తుంది. సో దస్ అలర్ట్స్ లోకల్ ఆఫీసర్స్కి వెళ్ళి వాళ్ళని కూడా మేము క్యాచ్ చేయవచ్చండి. మేడం, జనరల్గా బోనాల టైంలో లాట్ ఆఫ్ పబ్లిక్ ఉంటారు కాబట్టి గొడవలు అనేవి కామన్. చాలామంది డ్రింక్ చేస్తాడు, అట్లాంటి గొడవలు చాలా టైమ్స్ ఉంటాయి కదా. సో హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్స్ ఇవ్వడం జరిగిందా మేడం? ఎస్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దెన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు దే హ్యావ్ దేర్ స్టేషన్స్ కూడా ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ పాయింట్స్లో కూడా వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ మెడికల్ టీమ్స్ కూడా ఉంటుంది. ప్లస్ ఫ్రమ్ అవర్ సిఆర్ నుంచి కూడా గ్యాస్ స్క్వాడ్స్ ఉంటుంది. దెన్ వీల్ ఆల్సో హ్యావ్ వజ్రా వెహికల్ స్టేషన్.
సో వీ హ్యావ్ ప్లాన్డ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మీరు చెప్తున్నది ఇప్పుడు ఇక్కడ తాగి న్యూసెన్స్, ఎస్ దట్ ఈస్ కరెక్ట్. అది కోసం మేము CCS నుంచి క్రైమ్ టీమ్స్ 15 క్రైమ్ టీమ్స్ ప్లాన్ చేసాం. ప్లస్ జోనల్ లెవెల్లో కూడా ఇంకా 10 అడిషనల్ యాడ్ చేసాం. సో హ్యాస్ వీ సెడ్ వాళ్ళకి పాపిలాన్ డివైస్ ఇచ్చి ర్యాండమ్గా ఎక్కడన్నా గల్లీస్లో ఎక్కడ తాగి ఎనీథింగ్ వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని కస్టడీలో తీసుకుంటామండి. మేడం, మీరు చేసిన ఏర్పాట్ల ప్రకారం సో దర్శనానికి చాలా లక్షల మంది పబ్లిక్ వస్తుంటారు కాబట్టి యావరేజ్గా ఎన్ని లక్షల మంది రావచ్చు అండ్ అప్రాక్సిమేట్గా దర్శనానికి ఎంతసేపు పట్టవచ్చు? తర్వాత బోనం ఎత్తుకునే వారికి సపరేట్ లైన్స్ ఉన్నాయా? పోతురాజు వాళ్ళకి సపరేట్ లైన్స్ ఉన్నాయా? వివైపీ వాళ్ళకు సపరేట్ లైన్స్, కొంతమంది గర్భిణీలు ముసలి వారు వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా సపరేట్ దర్శనం లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారా మేడం? అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ డిసేబుల్డ్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది మన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా అనౌన్స్ చేసాము. వాళ్ళకి మేము ఇక్కడ 5 వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ 5 గోల్ఫ్ కార్ట్స్, అంటే ఇది బ్యాటరీ కార్స్, సో దట్ దే కాంట్ లైన్స్లో రాకుండా వాళ్ళు ఒక అటెండర్ని దే కెన్ గెట్. సిమిలర్లీ గర్భిణీ కూడా అట్లాగే ఫెసిలిటీ. సో వీఆర్ గోయింగ్ టు పుట్ అ లైజన్ ఆఫీసర్ రోచా బజార్ సైడ్ నుంచి, బాటా సైడ్ నుంచి కాదు. మళ్ళీ రిగార్డింగ్ ఈ శివశక్తిస్ జోగినీస్ వాళ్ళు వచ్చే వాళ్ళకి టైం స్లాట్ కూడా ఇచ్చాము. వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసిన ఈ టైం స్లాట్కి అరైవ్ చేసాం. సో 1 to 3లో వాళ్ళు వస్తారు. మీకు తెలుసు విఐపీస్ హ్యావ్ అ సెపరేట్ ఎంట్రన్స్ త్రూ ఈ కమాన్ ఏరియా. సో ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ ప్లాన్డ్ అండి. సండే బోనాలు అయిపోయిన తర్వాత మండే రోజు రంగం ఉంటుంది కదా, సో దానికి ఏ విధంగా ప్లాన్ చేస్తారు మేడం? ఇప్పుడు మనకి ఈ సండే లేట్ నైట్ వరకు ఈ పలారం బండిలన్నీ అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ మనకి ఫస్ట్ రంగం ఉంటుంది. సో ఆ రంగం కూడా అక్కడ ఏర్పాటు ఆపోజిట్ టు ద టెంపుల్ ఏం కావాలో అది మేము ప్లాన్ చేసాము. ఆఫ్టర్ దట్ వచ్చేసి 10:30 or 11కి మనకి ఎలిఫెంట్ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు తెలుసు ఇక్కడ ఎలిఫెంట్ ప్రొసెషన్ ఇక్కడ కమాన్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇట్ విల్ ఎంటర్ మల్కాజ్గిరి కమిషనరేట్ లిమిట్స్ ఆల్సో. సో వీ హ్యావ్ ఆల్రెడీ కోఆర్డినేటెడ్ విత్ దోస్ ఆఫీసర్స్. స్పెషలీ అరౌండ్ ద ఎలిఫెంట్ మేము ఒక ఎలిఫెంట్ పార్టీ ప్లాన్ చేసాము విత్ రోప్స్. ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు ట్రైన్ కూడా అయి ఉంటారు టు డీల్ విత్ దిస్. సో దట్ ప్లాన్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో అండి. సో మనం చూసినట్టయితే డీసీపీ మేడం గారి మాటల్లో మనం చూసినట్టు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో కావాల్సిన ఏర్పాట్లు అయితే మేము చేసామని చెప్తున్నారు. దాదాపు ఒక 6 క్యూ లైన్లతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా దర్శనానికి అయితే వెళ్తూ ఉండే మార్గాలు అయితే మేము చూపించామని, తర్వాత డిసేబుల్డ్ పర్సన్స్కి మరియు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేసామని చెప్తున్నారు. అయితే దాదాపు 87 కెమెరాలు, సో గుడి ప్రాంగణం చుట్టుముట్టు 87 కెమెరాలను అమర్చి తర్వాత డ్రోన్లు కూడా కావాల్సిన డ్రోన్లను కూడా మేము ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామని వారి మాటల్లో మనం విన్నాం. తర్వాత ఏఐ కెమెరాస్, ఎవరైతే పాత నేరస్తులు ఉంటారో పాత నేరస్తులను కూడా గుర్తించేందుకు ఏఐ కెమెరాస్ని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందని వారి మాటల్లో అయితే మనం వినడం అయితే జరిగింది. తర్వాత ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేయడం, 12 డైవర్షన్స్ని పెట్టడం, 12 పార్కింగ్లను కూడా వాళ్ళు ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది వీరి మాటల్లో మనం విన్నాం. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ.